అండి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అలాగా సినిమా థియేటర్ల మీద నిర్మాతల మీద అది మీద అలా ఎటువంటి అజమాయిషీ చెలాయించకూడదు, ఆయన సరిగా ప్రవర్తించలేదు ఈ విషయంలో అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. ఏంటంటారు అది ఆర్ నారాయణమూర్తి గారు ఏంటి పరిస్థితి? ఆర్ నారాయణమూర్తి గారు మంచోడే కాదని అనం, కానీ ప్రతి ఒక్కరికి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మీద ఏదో తప్పు చూపాలని ఎత్తు చూపాలని చూస్తారు. ఆయనకి అది కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఆర్ నారాయణమూర్తికి ఏం తెలుసు? తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా కావాలన్నప్పుడు కొద్దిమంది ఆయన ప్రైజ్ చేశారు. ఇంగ్లీష్ మీడియం ఉండాలి, మన లేకపోతే ఎదగట్లేదు పేదవాద్యాలు అని చెప్పేసి. కానీ ఈ విషయంలో మాత్రం ఆర్ నారాయణమూర్తి గారు కొంచెం అతి చేశారంటారా? ఆర్ నారాయణమూర్తి గారు అలా చెప్పడం కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని వారి సమస్యలు, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డు పెట్టుకుని వారి సమస్యలు తీర్చుకోవాలని, వాళ్ళ ఇబ్బందులు తీర్చుకోవాలని వీళ్ళు ఆడిన డ్రామా ఎవరు థియేటర్ యాజమాన్యాలు. ఆ డ్రామాలో వాళ్ళు బలైపోయారు అంతే. చాలామంది చేత్కారాలకి గురయ్యారు అంతే. పవన్ కళ్యాణ్ గారి కోపానికి కూడా గురయ్యారు. ఎందుకు? నీకు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలిసో మా ఇబ్బందులు ఇయ్యాయా, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకు ఇన్ని నష్టాలు ఉన్నాయి, మన ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయండి అని అడగాల్సింది పోయి బ్లాక్ మెయిలింగ్ పోయినట్టు వెళ్ళారు వీళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ బెదిరించాలని చూశారు. మరి పవన్ కళ్యాణ్ బెదురుతాడా పవన్ కళ్యాణ్? అదే మాట ఆయన కూడా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ బెదిరించే ధైర్యం ఒక అవసరం ఎవరికి ఉండదని చెప్పేసి అంటున్నాడు. మరి ఉన్నప్పుడు ఈ డ్రామాలు ఎందుకు? థియేటర్ మూసేస్తున్నాం 10 తారీఖు నుంచి, మూసేయాలని పరిస్థితి వచ్చింది అని ఎవరి కోసం ఆడారు ఈ డ్రామా? ఇప్పుడు ఏదన్నా థియేటర్ మూయాలంటే 3 నెలలు 2 నెలల ముందేదో నోటీసులు అవి ఇవ్వాలి. కాదు, సడన్గా మూసేస్తున్నాం అనే డ్రామాలు సోషల్ మీడియాలో ఎందుకు వచ్చినాయి? మీరు మీటింగ్లు ఎందుకు పెట్టుకుని బయటకు లీక్ చేశారు? మరి ఇలాంటి చీప్ క్వాలిటీ డ్రామాలు ఆడితే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. నారాయణమూర్తి గారు ఎందుకు జడ్జిమెంట్ ఇస్తున్నారంటారు? నారాయణమూర్తి మధ్య సోషల్ మీడియాలో ఆయన కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. కొన్ని స్టేజ్ల మీద పిలిచి అనవసరం అలాంటి వ్యక్తి ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసింది మంచిది కాదు, నువ్వు చెప్పడానికి మంచిది కాదని. నువ్వేం సహకారం చేస్తున్నావు ఇప్పుడు చెప్పు ఫిలిం ఇండస్ట్రీకి? అన్ని పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడడం, ఒక మహానుభావులు ఆటోళ్ళు పెద్దోళ్ళు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి ఆపోజిట్ మాట్లాడడం. తెలుగు చక్కగా నేర్చుకోవాలి, చక్కగా మాట్లాడే తెలుగు నమ్మం అభివృద్ధి చేసుకోవాలని గొప్ప వాళ్ళు చెప్తే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. పిచ్చి ఆలోచనలు ఎందుకు? నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే స్ట్రైట్గా చెప్పు, ఇంగ్లీష్ కావాలి, మా రోజుల్లో ఇంగ్లీష్ లేక ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉండాలి అని చెప్పాలి తప్ప అక్కడ ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో, గొప్ప వ్యక్తులు ఏ మాటలు చెప్పారో ఆ మాటలకు వ్యతిరేకంగా తెలుగుని ప్రోత్సహించంటే ఇంగ్లీష్ని వద్దని కాదు. రాజుగారు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదని కాదు, ఇది నేర్చుకోవాలి ఫస్ట్. ఎవరే మాటలన్నీ మాట్లాడి గారు ఎప్పుడు కూడా అంటే మెగా ఫ్యామిలీ అంటే కొంచెం నెగిటివ్ గానే ఉంటుంది అనుకుంటా. అతను ఏంటంటే ఏదో రకంగా ఫామ్లో ఉండాలి, ఏదో రకంగా ఫామ్లో ఉంటేనే మనకి పేరు ఉంటుంది. కొంతమంది అనవసరంగా పిలుస్తాడు, ఊరికే పిలిస్తే వస్తాడు కదా అని. పిలిచినప్పుడు పెద్ద వ్యక్తి మాట్లాడిన తర్వాత ఈయన మైక్ తీసుకుంటాడు, పెద్ద బుడింగి వెళ్ళేది తీసుకుని ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిన దాన్ని ఆపోజిట్ చేస్తాడు, ఆపోజిట్ చెప్తాడు. కాబట్టి ఇతను మాట్లాడే ఇలాంటి వ్యక్తులకి ఫస్ట్ పెద్ద పెద్ద స్టేజ్ల మీద అవకాశాలు ఇవ్వకూడదు. ఆయన స్థాయి ఏంటి, ఆయన కథ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి వచ్చేసాడు. అతను అసలు మామూలుగానే మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? వచ్చి మొన్న ఆ పెద్ద స్టేజ్, అది చాలా పెద్ద పెద్ద మహానుభావులు మాట్లాడుతున్నటువంటి స్టేజ్లో తెలుగు మీడియం గురించి అద్భుతంగా ప్రసంగం చేశారు. మనం అందరూ చాలామంది చాలా రాష్ట్రాలు వారి వారి సాంప్రదాయాన్ని, వాళ్ళ ఆచారాలని గౌరవించుకుంటారు. అలాగే వాళ్ళ భాషను కూడా అద్భుతంగా గౌరవించుకుంటారు. మన భాషలో ఇంకా ఆ పట్టు, ఆ ఏకత్వం లేదు అనేసి చెప్పుకుంటూ వస్తే తెలుగును మాత్రం మనం అభివృద్ధి చేసుకోవాలంటే అని చెప్పి తెలుగు గురించి చక్కగా ప్రజెంటేషన్ చేస్తే మధ్యలో బుడింగిలాగా వచ్చాడు ఆర్ నారాయణమూర్తి. వచ్చి ఏం చెప్పాడు? తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి, మీరు తప్పు మాట్లాడుతున్నారు. అరే అవులే, తెలుగుని అభివృద్ధి చేసుకోవాలంటే ఇంగ్లీష్ని వదిలేమని కాదురా బాబు. ఇంగ్లీష్ని వదిలేమని ఎవడన్నా అంటాడా? ఎవడు అండే కదా. తెలుగుని చక్కగా ప్రతి ఇంట్లో మాట్లాడాలి, ప్రతి చోట మాట్లాడాలి, ప్రతి దాని మీద తెలుగు పేరు ఉండాలి. కానీ ఇంగ్లీష్ వద్దని అనలా.
ఇంగ్లీష్ ఎలాగే కంపల్సరీ ఉండాలి. అలాగా వ్యక్తులను కించపరిచే ఆలోచన చేస్తున్నటువంటి కొంచెం కుసంస్కారం ఆర్ నారాయణమూర్తి కాబట్టి అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇలాగా అందరికీ తీర్పు ఇచ్చే కంటే ఈయన స్వయంగా రంగంలోకి దిగి ఏదైనా కొంచెం సమాజానికి మంచి చేసే మంచి పనులు కానీ మంచి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. కానీ ఇలాగా ఈయన జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుంది అంటారు అసలు? ఈయన జడ్జిమెంట్ లేదు, ఎవడు విండు వెనక ఏ సోచ్ చెప్తుంటాడు. ఇప్పుడు మనం అభిమానించేది నా దాసరి నారాయణరావు శిష్యుడిగా అభిమానిస్తాం. ఈయన సలహాలు ఎవడంటాడు చెప్పండి? మంచి సినిమాలు తీసాడు కాదంట్లా, మంచిగానే చైతన్యపరిచాడు కాదంట్లా. అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది, ఆ కథ అయిపోయింది, ఆ కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోవాలి. గౌరవించుకుంటే వాళ్ళకంటే గొప్ప ఫీల్ అయిపోయి వాళ్ళని ఏదో మనం వాళ్ళకంటే గొప్పగా మాట్లాడేసాము అని చెప్పి అనుకుంటుంటే అది అతని పతనానికి దారితీస్తుంది. అంటే ఈయన స్వయంగా రంగంలోకి దిగి ఏదైనా రాజకీయాల్లోకి దిగి ప్రజలకి మంచి చేసే పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఇలాగా సింపుల్గా ఏం ఊరికే స్టేజ్లు ఎక్కగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా ఈ ఆర్ నారాయణమూర్తిని ఎవరు దిగుతాడండి బాబు? ఎవరు చూడరంటారా? ఆర్ నారాయణమూర్తి గారిని ఎవరు దిగుతాడు? కావాలని పెద్ద పెద్ద వాళ్ళ మీద పడి ఆడడం తప్ప మెగాబాబులో పడి మరీ ఆడుస్తుంటాడు. ఎవడెవడు బుద్ధి చెప్పినాక ఇలాగే ఉంటుంది. అంటే అదే అంటున్నాను నేను కూడా. అంటే అంత ధైర్యం ఉన్నవాడు అయితే ఈ కబుర్లు చెప్పడం కాకుండా స్వయంగా రోడ్డు మీదకి వెళ్ళి ఇది క్వశ్చన్ చేసి ఒక అడిగితే కొంచెం పద్ధతిగా ఉంటుంది కదా. ఈ ఎవరు దేకనప్పుడు రోడ్డు మీదకి వస్తే ఎవడో లోపలికి వస్తాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు అక్కడ, ఎవరు పట్టించుకోడు. కాబట్టి ఇలా స్టేజ్ మీద ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను కూడా ఉన్నాను సుమా, నేను కూడా ఉంటాను సుమా అని చెప్పి నిరూపించుకోవడం కోసం ఎవరైనా ప్రసంగం చేస్తే దానికి ఆపోజిట్ ప్రసంగం చేయడం నాకు అలవాటు. అంటే వెనకాల నుండి ఎవరైనా చేయించున్నారంటారా ఇంత ఈ కబుర్లు చెప్పిస్తున్నారు? ఈ పిచ్చోడికి ఎవరు వెనకాల ఉంటాడు, పిచ్చిగా ఉంటాడు మనిషి. ఇతను ఎవడ మాట వినడు, అదో టైప్ ఆఫ్ మెంటాలిటీ. కాబట్టి ఆయనకు మైక్ ఇవ్వడం కూడా అనవసరం. ఓకే.